ఈ నెల 6వ తేదీన వేదాయపాలెం పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన హత్య కేసును ఛేదించిన వివరాలను నెల్లూరు జిల్లా ఎస్పీ కృష్ణకాంత్ విలేకరులకు తెలియజేశారు. గొల్లపల్లి చిన్నయ్యను రూమ్లో ఉన్న డంబెల్తో వెంకటేశ్వర్లు హత్య చేశాడు. ఆర్థిక లావాదేవీల కారణంగా ఈ హత్య జరిగినట్లు విచారణ చేసిన పోలీసు బృందాలు కనుగొన్నాయని ఎస్పీ చెప్పారు. జిల్లా వ్యాప్తంగా డ్రోన్తో నిఘా పెట్టామని, శాంతి భద్రతల పరిరక్షణకు సాంకేతిక పరిజ్ఞానం విస్తృత తనిఖీలను చేస్తున్నట్లుగా ఎస్పీ చెప్పారు. మనకు ఒక మర్డర్ కేసు ఒకటి రిపోర్ట్ అయింది. గొల్లపల్లి చిన్నయ్య అని చెప్పేసి ఇతన్ని నేటివ్ ప్లేస్ వచ్చి ఉదయగిరి మండలము. ఇక్కడ ఎవరైతే మనకు డిసీజ్డ్ ఉన్నాడో మనకు వెటనరీ అసిస్టెంట్గా చేస్తూ ఈ లోన్స్ అంటే ప్రభుత్వ ఉద్యోగులకు లోన్ ఇప్పిస్తూ ఫైనాన్స్ చేస్తూ ఉండేవాడు. ఇప్పుడు ఎవరైతే మనకు మెన్నో తెలుసు 6th జరిగింది. ఆల్మోస్ట్ నెట్వర్క్ మనకి ఇది కేసు డిటెక్షన్ కోసం చాలామంది ఆఫీసర్స్ అందరూ డే అండ్ నైట్ వర్క్ చేశారు. సో ఈవెన్ మీడియా కూడా మాకు చాలా సపోర్ట్ చేసింది ఈ విషయంలో. సో అప్పుడు కూడా ఇతని హ్యూమిలియేషన్గా మాట్లాడేవన్నీ చూసుకొని నైట్ 12 తర్వాత ఏదో ఒకటి చేయాలనే ఉద్దేశంతో అక్కడున్న డంబెల్ ఏదైతే ఉంటుందో డంబెల్ తీసుకొని ఫస్ట్ ఒకటి తల మీద ఈ ప్లేస్లో ఒక వెయిట్ వేయడం జరిగింది. అతను ఆల్రెడీ ఆ రోజు కొద్దిగా సిక్కుగా ఉండడం వల్ల కూడా ఏంటంటే డీప్ స్లీప్లో ఉండడం వల్ల పెద్దగా రెసిస్టెన్స్ రాలేదు అతని నుంచి. ఒక వెయిట్ వేసిన తర్వాత మళ్ళీ దిండుతో స్మాదరింగ్ చేసి తర్వాత 2-3 వెయిట్లు వేయడం జరిగింది. సో ఇది ఆ రోజు నైట్ ఇతను చేసింది. దాని తర్వాత మనకు ఇతను ఆ బ్లడ్ ఏదైతే ఉన్నో దాన్ని డంబెల్కైనా బ్లడ్ని బయట వరండాలో ఉన్న ట్యాప్ దగ్గర క్లీన్ చేయడము, దాని తర్వాత అక్కడ పెట్టేయడము. సో క్లూస్ టీమ్స్ వచ్చినప్పుడు అయినా డాగ్స్ పసిగట్టకుండా అక్కడే ఉన్న కారం పొడి చల్లడం వల్ల మనకు ఈ 10 daysలో అతను ఓపెన్ కాకపోవడం వల్ల సో డిఫరెంట్ యాంగిల్స్ చనిపోయిన పర్సన్కి ఫైనాన్షియల్ ఇష్యూస్ మిగతా వాళ్ళతో ఉండడం వల్ల మల్టిపుల్ సోర్సెస్ నుంచి అతనికి మేబీ థ్రెట్ ఉండడం వల్ల కూడా మనకు ఇన్వెస్టిగేషన్ మనకు ఈ లాస్ట్ 10 days తీసుకుంది. మేము కూడా అనుకోవడం ఏంటంటే ఇది ఒక మరీ ఏదైనా హైలైట్ ఏమన్నా జరిగిందా ఏంటి మన ఏదైనా అది ఉన్నా అనుకున్నాం. బట్ స్టిల్ ఇప్పుడు చూస్తే మనకు అది లోపల ఉన్న పర్సనే చేయడం జరిగింది. బట్ మీరు ఏదైతే అన్నారో దానికి సంబంధించి కూడా క్రైమ్ సంబంధించి కూడా మేము వర్కౌట్ చేస్తున్నాం. కమింగ్ డేస్లో ఇంకా కొద్దిగా చేంజెస్ కనిపిస్తాయి.